రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. సాలూరు నుంచి మెంటెడ పర్యటనకు వెళ్తూ ఉండగా భూసాయి వలస ప్రమాదవశాత్తు టైర్ పంచర్ అయింది. దీంతో ఎదురుగా వస్తున్న వ్యాన్ను మంత్రి ఎస్కార్ట్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 6 కానిస్టేబుల్స్ కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, రోడ్డు ప్రమాదంలో మంత్రి గుమ్మడి సంధ్యారానికి త్రుటిలో ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. ఎంతమంది గాయపడ్డారు? ఈ ఘటన గల కారణాలేంటి? పూర్తి డీటెయిల్స్ అందించండి. బ్రాహ్మణి, ఏదైతే ఏపీ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారానికి నుంచి తప్పిందని చెప్పుకోవచ్చు. అయితే త్రుటిలో ఈ ప్రమాదాన్ని ఆమె తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకోవాలని చెప్పుకోవచ్చు. ఏదైతే విజయనగరం ఏదైతే సాలూరు నుండి సాలూరు మండలం నుండి మెంటార్ మండలంలోకి వెళ్తున్న క్రమంలో ఆమె పర్యటనకు నిమిత్తం వెళ్తున్నారు. ఈ క్రమంలో నేషనల్ హైవే ఏదైతే రాయగఢ టు విజయనగరం టు రాయగఢ టు హైవేలో ఒక వేగంగా వస్తున్న వెహికల్ డ్రైవర్ అదుపు తప్పి కాన్వాయ్ వాహనాన్ని ముందుగా వెళ్తున్న కాన్వాయ్ వాహనాన్ని బలంగా ఢీకొట్టడంతో ఇటు ఏదైతే కాన్వాయ్ లో ఉన్న ఆమెకి ఎస్కార్ట్ కు వెళ్తున్న 9 కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. వీరితో పాటు ఏదైతే బొలెరో వాహనం నడుపుతున్న వాహన డ్రైవర్ కూడా గాయాల పాలైంది. అయితే వీరందరినీ కూడా ఒకటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రిని తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. అయితే ఏదైతే మంత్రి కాన్వాయ్ ఒక వాహనానికి మంత్రి వాహనానికి యాక్సిడెంట్ అయిందని చెప్పి ప్రచారం జరగడంతో ఇటు అంతా ఉత్కంఠగా చేస్తూ కంగారైన పరిస్థితి, పార్టీ నేతలతో పాటు ఇటు అంతా కంగారైన పరిస్థితి ఉంది. అయితే ఆమె వాహనం కాకుండా ఒక ఓన్లీ వాహనానికి మాత్రమే ప్రమాదం జరిగిందని చెప్పి అనడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో అయితే ఇప్పటికీ 9తో పాటు అయితే ప్రధానంగా ఏదైతే ఎదురుగా వస్తున్న వాహనం బొలెరో వాహనం సంబంధించిన డ్రైవర్ మద్యం మత్తులో ఉండి నడపడం వలన ఈ ప్రమాదం జరిగినట్లుగా ఇచ్చేస్తున్నారు. ఆయన ఇప్పటికీ మద్యం మత్తులో ఉన్నారు. ఆ క్రమంలోనే వాహనం కూడా తన ఎదురుగా కాన్వాయ్ కూడా గమనించకుండా ఇష్టారాజ్యంగా తెచ్చుకోవడంతో ఈ కాన్వాయ్ వెహికల్ నుంచి ఢీకొన్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. అయితే వీళ్ళందరినీ కూడా ఆసుపత్రి చేసి ఇంకా దగ్గర వాహనం చేసి ఆయన కూడా మెడికల్ టెస్ట్ కూడా డ్రైవర్ కూడా మెడికల్ టెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నరసింహులు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.